కొండాపురం మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసహనం వ్యక్తం చేశారు. వివిధ సమస్యల పరిష్కారం, సర్టిఫికెట్ల నిమిత్తం వారి పనులు మానుకుని కార్యాలయానికి వస్తే వారికి ప్రాధాన్యత కలిగిన అధికారులు అందుబాటులో లేకపోతే వారి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చిన అర్జీదారులను గౌరవించి వారి పనులు జరిగేలా చూడాలన్నారు. లేదంటే వారికి సరైన సమాధానం చెప్పి ఇన్ని రోజుల లోపల పరిష్కారం అవుతుందని చెప్పి ఆ తేదీకి పరిష్కరించాలన్నారు. వైసీపీ నాయకుల పెత్తనాలను అరికట్టాలన్నారు. దొడ్డిదారినే ఇంకా వారు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారికి సహకరించిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు పాల్గొన్నారు. పొజిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారమ్మా మొత్తం మన గవర్నమెంట్ వచ్చాక? మామూలుగా రెవెన్యూ సోర్స్ ఆయన చెప్తున్నారు కదా, ఆయన 35 మీరు చెప్పింది పొజిషన్ సర్టిఫికేట్ అదొక రిజిస్ట్రేషన్ సబ్జెక్ట్ సార్. మనం ఈ కార్పొరేషన్ పొజిషన్ సర్టిఫికేట్ కాదు మన అడిగేది. పొజిషన్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అవి కాదు అడిగేది. సరే ఈ రెగ్యులర్ రొటీన్ వర్క్ కాదు. రెవెన్యూ సోర్స్ కూడా రెవెన్యూ వర్క్ వచ్చింది, రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి, ప్రజల నుంచి రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి. వాటిలో గవర్నమెంట్ వచ్చాక ఎన్ని రిజాల్వ్ చేశారో అడుగుతున్నాను. ఎన్ని సమస్యలు రిజాల్వ్ చేశారు? ఎన్ని ఫైల్స్ క్లోజ్ చేశారు? ఎన్ని క్లోజ్ చేశారు? చేశారా? మీ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ నువ్వే కదా చేస్తావు. రెవెన్యూ మాత్రమే చెప్పాను. క్లోజ్ చేశాను సార్. సఫల్ డీటెయిల్ రిపోర్ట్ తో నాకు ఎంటైర్ ఫైల్ కూడా తెప్పించమని చెప్పారు. మళ్ళీ ఓపెన్ అయింది మేడం గారు. 46 రేషన్ షాపుల్లో 35లో మొన్న నోటిఫికేషన్ లో వచ్చినాయి. మొత్తం లిస్ట్ ఇంకోటి ఏంటంటే 6 కొత్తగా నోటిఫికేషన్ 7 తీసుకోండి. బాధ్యత తీసుకోండి. చెప్పండి. ఏ నెంబర్ చూసి మా తక్కువ నువ్వు గైడ్ చేసే బాధ్యత లేదా మీకు? ఇది రిజిస్ట్రేషన్ వైఎస్ బొమ్మ కడుచుకుంటూ మొన్న చూసి రిజిస్ట్రేషన్ డూప్లికేట్ చేశారని చెప్పి నువ్వే రిజిస్టర్ కాడికి కూడా పంపిస్తున్నా. అది అయిపోయాక మీటింగ్ అయిపోయాక కూర్చొని అదేదో చేసి నాకు కాల్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చాను. కాల్ చేసి ఏంటంటే ఇప్పుడు ఆయనది సమస్య ఏంటి, ఇప్పుడు కాబట్టి అసలు అవదా అది కావాలి. అది రిజిస్ట్రేషన్ 12 సెంట్లు చేశారు సార్ అని చెప్పండి. తర్వాత అయిన తర్వాత కూర్చో అంతే కదా. ఆయన్ని రోజు 10 సార్లు తెప్పించుకుంటే ఏమొస్తుంది? 5 నిమిషాలు కూర్చోబెట్టి అయ్యా ఇది సమస్య. ఇప్పుడు వీఆర్ఓ ఇప్పుడు వీఆర్ఓ మీరు ఉన్నారు, ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటారు. ఆయన దగ్గరికి పోయారనుకోండి సమస్య ఉన్నప్పుడు పోతారు. ఆయన దగ్గరికి పోతే గవర్నమెంట్ మీద గౌరవం పెరగద్దా తగ్గద్దా? పెరగద్దుగా గవర్నమెంట్ మీద గౌరవం. ఆయన వీఆర్ఓ గారు ఇక్కడికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు, కూర్చొని సమస్య ఇది ఇది చెప్పేసిపోయారు. మీకు ఏమన్నా అంతకంటే పని చెప్పండి. పంచాయతీలో వేల సమస్యలే ఉండవుగా. ఉన్న సమస్యలు వాళ్ళ భరోసా ఇస్తే చాలు. పలానప్పుడు చేస్తాం, పలానప్పుడు చేయము, ఇది అవద్ది అవ్వకూడదు, లేకపోతే జీవో రావాలన్నా ఏదో ఒకటి వాళ్ళు చెప్తే వాళ్ళు తిరగకుండా ఉంటారు కదా. ఒక నెల వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తారు. అది కూడా చెప్పలేకపోతే ఎట్లా మనం? గవర్నెన్స్ ఉన్నట్ట లేనట్టే చాలా వీక్ ఉన్నాం. కొండాపురంలో సమస్యలు విపరీతంగా అనిపిస్తుంది, విపరీతంగా వస్తున్నాం నా దగ్గర. మీరు ఇక్కడ సాల్వ్ చేస్తే నా దగ్గర ఎందుకు వస్తారు? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.